గౌరవనీయమైన జీవితమే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎవరి దయా దాక్షిణ్యాలో, ఎవరి ముష్టి కోసమో ఎదురు చూసేటట్టు నిన్ను ఉంచాలనుకోవటంలా ఆయన. ఆశీర్వాదకరంగా నువ్వు అనేకులకు ఇచ్చేటట్టు నిన్ను చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎవరి భిక్ష కోసం, ఎవరి దయ కోసమో, ఎవరి కనికరం కోసమో పడిగాపులు కాసి అరువులు దాచి ఆశపడే స్థితిలో ఉంచాలనుకోవటంలా నిన్ను దేవుడు. మనం దొడ్డిదారులు దొక్కాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆఖరి నిమిషం వరకు నీ మీద నమ్మకంతో చూస్తాను నేను. ప్రతి విషయంలో ఇదే చెప్పాలి దేవునికి. ఎందుకంటే దేవా, నీ వాగ్దానాలన్నీ సీరియస్ అని నేను నమ్మా. నీ వాగ్దానాలు, నా విషయంలో నువ్వు చేసిన ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుతాయని నేను నమ్ముతున్నా. నీ వైపు నేను చూసిన ఈ చూపు, నీ కోసం నేను ఎదురు చూసి నిరీక్షించిన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నేను నమ్ముతున్నా. ఎవరి దయ నేను కోరను, ఎవరి కనికరం నేను కోరను. నాకు దయ చూపినా, కనికరించినా, ఏం చేసినా నా దేవుడవు నువ్వేనయ్యా. నీకు స్తోత్రం. ఇది భక్తుని మాట, భక్తురాలి మాట. అరే, దేవుడిచ్చిన మాటలు నెరవేర్చడానికి సమర్థుడని మాటలు చెప్పడం కాదు, మనం నమ్మాలి, ఎదురు చూడాలి. మానవ ప్రయత్నంగా ఏదో తిప్పలు పడతాం, కాలేదు, వదిలేసాయి. దొడ్డిదారులు తొక్కొద్దు, అడ్డదారులు వెళ్ళొద్దు, అడ్డదిడ్డంగా ప్రయాణం చేయొద్దు, వక్ర మార్గాలు వెతకొద్దు.